హాయ్ నమస్తే అండి. ఈ వీడియోలో మనం శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ నుంచి పుట్టపర్తికి నూతనంగా నిర్మించినటువంటి NH-342 హైవే వివరాలను చూద్దామండి. ఇది మొత్తం 32 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ రహదారి 2 వరుసల లేన్లుగా విస్తరించారండి. ఇంతకుముందు సింగిల్ రోడ్డుగా ఉన్నది. ఇది ముదిగుబ్బ NH-42 హైవేలో అయితే మొదలై గరుగుతాండ, గోనిపల్లి, చంద్రాయనపల్లి, బుక్కపట్నం సర్కిల్ దగ్గర అయితే కలుస్తుంది. ఈ రహదారి వలన పుట్టపర్తి నుంచి కొత్త చెరువు, పెనుగొండ మరియు ముదిగుబ్బ, పులివెందుల, కడప వెళ్లే వారికి సమయం ఆదా అవడమే కాక ఈ రహదారి నిర్మాణం వలన జిల్లాలోని ముదిగుబ్బ మరియు పాందుర్తి, మారాల, కృష్ణాపురం, రాలనంతపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి పుట్టపర్తిలో ఉండే అనేక రకాల ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడం కోసం సులభంగా ఉంటుంది. మరియు పులివెందుల, కడప నుంచి వచ్చే అరటి లేదా బత్తాయి, సిమెంట్ లోళ్ళకి ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాక చాలా అనువుగాను ఈ రోడ్డు ఉంటుందండి. ఇంకో విషయం ఏమంటే ఈ రోడ్లో ఎక్కడే కానీ మలుపులు కానీ లేదంటే గ్రామాల్లో కానీ వెళ్ళడం లేదు. ఈ రహదారి ఊరు బయట ఎక్కువ శాతం కవర్ చేశారండి. అదైతే మనకు కొత్త. ఎందుకంటే గ్రామాల్లో వెళ్ళేందనుకో ఇల్లు పీకేయాలంటారు, లేదంటే అమౌంట్ తక్కువ ఇవ్వడం కానీ అట్లా జరుగుతుంది. ఆ సమస్య అయితే ఈ రోడ్లో అయితే లేదండి. మొత్తానికి ఈ రోడ్డు సాకారం అనేది ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజల కోరికండి. ఎందుకంటే ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటే ఇంతకుముందు 2 వీలర్లో కానీ, ఆటోలో కానీ, బస్సుల్లో కానీ వెళ్ళాలంటే చాలా సమయం అనేది వేస్ట్ అయ్యేదండి. ఇప్పుడు అట్లా కాదండి. 32 కిలోమీటర్లు అంతైనా గంట, అర్ధ గంటలో వెళ్ళొచ్చు. ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాక ఇబ్బంది లేకుండా హ్యాపీగా వెళ్తున్నారు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలన్నా పుట్టపర్తికి సూపర్ హాస్పిటల్ కానీ, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదన్నా ప్రమాదం జరిగినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. ఈ రహదారి నిర్మాణం వలన ఇప్పుడు ఆ సమస్య కానీ తీరినట్టే అండి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి. ఈ రహదారుల నిర్మాణం వలన అభివృద్ధి బాట అనేది నడుస్తూ ఉంటుందండి. ఎందుకంటే పల్లెల్లో పండిన కూరగాయలు కానీ, లేదంటే ఏవైనా ఉత్పత్తులు కానీ మనం పల్లెలకు కానీ, లేదంటే వేరే జిల్లాలకు కానీ, లేదా రాష్ట్రాలకు కానీ తీసుకెళ్ళాలంటే రోడ్లు బాగుంటే ఆటోమేటిక్గా ప్రయాణ సమయం అనేది మనకి వృధా కాకోకుండా టయానికి వెళ్తామండి మార్కెట్లకి.
ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు, కామెంట్ చేయగలరు. దయచేసి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ అండి.